హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను క్యాలీఫ్లవర్తో పకోడీ అయితే చేసి చూపిస్తున్నానండి. క్యాలీఫ్లవర్లు అయితే ఇప్పుడు బాగా తక్కువ రేట్లో ఉన్నాయి కదా. ఇది వచ్చేసి 20 రూపీస్కి అయితే తీసుకున్నాను. కేజీకి పైనే ఉందన్నమాట. మనం అయితే క్యాలీఫ్లవర్లు తక్కువగా ఉన్నప్పుడు ఇలాగ క్యాలీఫ్లవర్ పచ్చడి, అలానే క్యాలీఫ్లవర్ పకోడీ, క్యాలీఫ్లవర్తో ఎటువంటి వంటకాలైనా కానీ చేస్తూనే ఉంటాం కదా. కాబట్టి ఈరోజైతే నేను ఫ్రెష్గా ఉన్న ఒక క్యాలీఫ్లవర్ని అయితే తీసేసుకున్నాను. క్యాలీఫ్లవర్ తోటి పకోడీ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మనం పెద్ద పెద్ద పీసెస్ కానీ తీసేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు మనకి పెద్దగా ఉంటే బాగుంటుంది కదా. కాబట్టి ఇక్కడైతే నేను ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను. నేను ఈరోజు ఫ్లవర్ మొత్తం తోటి పకోడీ అయితే చేసేస్తున్నాను. ఈ విధంగా పెద్ద పెద్దగా అయితే ముక్కలు అన్నవి కట్ చేసుకొని దాంట్లో వాటర్ అయితే వేసేసుకోవాలండి. ముఖ్యంగా క్యాలీఫ్లవర్లో మనకి పురుగులు ఉంటాయి కాబట్టి దాన్ని అయితే కంపల్సరీ చూసుకోండి. మళ్ళీ మన హెల్త్ అయితే డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి కదా. నేనైతే ఇప్పుడు వేడి నీళ్ళల్లో అయితే కుక్ చేసేస్తున్నాను. మనకి వైట్ కలర్ పురుగులు, అలానే గ్రీన్ కలర్ పురుగులు అన్నవి వస్తూనే ఉంటాయి కదా. ఒకసారి అయితే చూడండి మీరు కూడా. ఇక్కడ నేను వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని వీటిని కలిపేసి నేను స్టవ్ మీద అయితే పెట్టేస్తాను. స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అయితే నేను వీటిని అయితే బాయిల్ చేసేసుకుంటానండి. మనకి కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది. అలా అని మరీ సాఫ్ట్గా కుక్ చేయాల్సినంత అవసరం ఏమీ లేదు. మనకి కొద్దిగా ఒక 50% వరకు కుక్ అయిపోతే సరిపోతుందనమాట. ఈలోపు కుక్ అయిపోయేలోపు నేను మసాలా అన్నది ప్రిపేర్ చేసేసుకుంటాను. దీనికోసం అనేసి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కారము మీరు తినేదాన్ని బట్టి అయితే యాడ్ చేయండి. పిల్లలు తక్కువగా తింటారు కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకున్నాను. అలానే 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకున్నానండి. సాల్ట్ వేసిన తర్వాత నాకు ఇక్కడ కారం అయితే కొద్దిగా తక్కువ అయింది అనేసి అనిపించింది. అందుకోసం అనేసి కారం కూడా వేసేసుకున్నాను. అలానే ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మైదా అయితే వేసేసుకున్నాను. మనకు బైండింగ్ కోసం అనేసి మైదా వేసేసుకోవాలి కదా. అలానే ఇక్కడ నేను గరం మసాలా వేసే క్లిప్ అయితే మిస్ అయిపోయింది. గరం మసాలా కూడా వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత వీటన్నిటిని అయితే ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొద్దిగా వాటర్ అన్నవి వేసుకుంటున్నాను. ఇప్పుడు మన క్యాలీఫ్లవర్ ముక్కలకి మసాలా అన్నది పట్టాలి కదండి. కాబట్టి ఇక్కడ వాటర్ వేసేసుకున్నాను. పొడిగా అయితే మనకు మిక్స్ అవ్వదు కాబట్టి వాటర్ వేసుకొని బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఈలోపు చూడండి క్యాలీఫ్లవర్ అయితే పూర్తిగా కుక్ అయిపోయింది అనమాట. పూర్తిగా అంటే చెప్పాను కదా 50% కుక్ అయితే సరిపోతుంది. 50% కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఒక జల్ల గిన్నెలోకి అయితే తీసేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు అయితే పక్కన పెట్టేసుకున్నాను. వాటర్ అంతా పోయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి మసాలాలోకి అయితే ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను అయితే వేసేసుకోవాలి. ఈ ముక్కలు వేసుకున్న తర్వాత ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ అయితే వేస్తున్నానండి. కార్న్ఫ్లోర్ వచ్చేసి నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ అన్నది వేసాను. కార్న్ఫ్లోర్ వేసాము అనేసి అంటే బాగా క్రిస్పీనెస్ అయితే వస్తుంది కదండి. మనకి ఏదైనా కానీ ఫ్రై ఐటమ్ అన్నది క్రిస్పీగా రావాలి అనేసి అంటే దాంట్లోకి మనం ఎప్పుడైనా కానీ కార్న్ఫ్లోర్ యాడ్ చేసాము అంటే క్రిస్పీనెస్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట. కాబట్టి వీటిని అయితే మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. మసాలా అన్నది ఈ విధంగా పట్టాలండి. ప్రతి ఒక్క ముక్కకి మసాలా అన్నది పట్టి మనం ఫ్రై చేసుకున్నప్పుడు చాలా మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. నేను ఇలాగ ఒక అరగంట అయితే పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇప్పుడు నేను పకోడీ వేయటం కోసం అనేసి స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్ హీట్ అయ్యి ఆయిల్ అయితే వేసేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను పల్లి నూనె అయితే వాడుతున్నాను అనమాట. ఎక్కువగా నేను పల్లి నూనె వాడతాను. ఆయిల్లో ఏమో ఉంది అనేసి అనుకోకండి. నేను ఆల్రెడీ ఆయిల్లో ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసాను. ఇంకా అదే ఆయిల్లోకి అయితే ఇక్కడ నేను ముందుగా మిక్స్ చేసుకున్నాను కదండి క్యాలీఫ్లవర్ని, వాటిని అయితే పకోడీలాగా వేసేస్తున్నాను అనమాట. వేసిన వెంటనే కదపకుండా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కలిపాము అనేసి అంటే ఒకవైపు కలిపిన తర్వాత ఇంకో వైపు కూడా కలిపితే ఈక్వల్గా ఫ్రై అవుతాయి.
మనం పప్పుచారులోకి ఏదైనా రసం ఐటెం కానీ ఏమన్నా చేసుకున్నప్పుడు ఇలాగ సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. అలానే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కూడా పనిచేస్తుంది అనమాట. కొంతమంది పిల్లలు అయితే స్నాక్స్కి చాలా ఇష్టపడుతూ ఉంటారు. కర్రీకి అయితే ఇష్టపడని పిల్లలు ఇలాగ ఈవినింగ్ స్నాక్స్కి పకోడీ టైప్ చేసి ఇచ్చాము అనేసి అంటే చాలా ఇష్టంగా తింటారనమాట. ఇంకా వీటిని చూసారా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఒక టిష్యూ పేపర్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఒకవేళ ఏమన్నా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కానీ టిష్యూ పేపర్లోకి వెళ్ళిపోతుంది కదా అనేసి ఆయిల్లోకి అయితే వేసేస్తున్నాను అనమాట. సారీ, టిష్యూ పేపర్లోకి అయితే వేసేసుకున్నాను. చూసారా చాలా క్రిస్పీగా వచ్చేసింది. ఇలానే సెకండ్ టైం కూడా వేసేస్తున్నాను. అలానే మనకి ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ అన్నవి ఇలాగ ఫ్రై అయితే చేసేసుకోవచ్చు అనమాట. నేను వేస్తూనే ఉన్నారు, పిల్లలు తింటూనే ఉన్నారు. చాలా క్రిస్పీగా లోపల బయట క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. పర్ఫెక్ట్ కాంబినేషన్ అనేసి చెప్పొచ్చు చారులోకి. అలానే పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఇచ్చాము అనేసి అంటే ఇష్టం లేని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి మీరు కూడా ఎలా చేస్తారు? ఒకవేళ వేరే విధంగా చేస్తూ ఉన్నట్టయితే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో షేర్ చేశారు అంటే నేను కూడా ఇంకోసారి ట్రై చేస్తాను మీరు చెప్పినట్టుగా. చూసారా ఎలా ఉందో, యమ్మీ యమ్మీ కాలీఫ్లవర్ పకోడీ అయితే రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.